దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 122వ సంకీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ మనుష్యుడైనా కోరుకునేది ఒక్కటే, క్షేమము. ఏ కుటుంబమైనా కోరుకునేది ఒకటే, క్షేమము. ఏ సంఘమైనా కోరుకునేది ఒకటే, క్షేమం. మరి క్షేమం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడుంటే క్షేమంగా ఉంటాం. ఏదో చుట్టాలు ఇంటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఆ జాగ్రత్తగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పినంత సులువా అంటే కాదు. వ్యక్తిగత జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు, కుటుంబాలకు, బాంధవ్యాలకు, పరిశుద్ధమైన జీవితానికి, ఆత్మీయ జీవితానికి క్షేమము అవసరం. ఆ క్షేమము లేకే ఈరోజు చాలా కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. క్షేమము లేకే వ్యక్తిగత జీవితాలు పాడైపోతున్నాయి. క్షేమము లేకే ఆత్మీయ జీవితాలు దిగజారిపోతున్నాయి. క్షేమము లేకే దేవునితో సహవాసం కోల్పోతున్నారు. క్షేమము లేకే సంఘాలు కోల్చబడుతున్నాయి, మందిరాలు శిథిలమైపోతున్నాయి. క్రైస్తవుడని పిలువబడిన వాడు ఈరోజు మరలా వెనకడుగు వేసి లోకములో, పాపములో పడిపోతున్నాడు. క్షేమము లేక. అందును బట్టి ఈ మాట మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భక్తుడు అంటాడు, యేసయ్యా నీ నగరులలో క్షేమముండునుగాక. దేవునికి స్తోత్రం. ఆ సెక్యూరిటీ ఇన్ యోర్ ప్లేసెస్, నీ నగరులలో క్షేమముండునుగాక. మరి ఏమిటి దేవుని నగరంటే? నగరంలో క్షేమం ఉండడం ఏంటి? అక్కడుంటే క్షేమం ఎలా దొరుకుతుంది? అసలు ఆ ప్రాకారాలు ఏంటి, ఆ కట్టడాలు ఏంటి, ఆ నగరం ఏంటి? దానికి ఏమైనా పేరుందా? దానికి ఏమైనా స్ట్రక్చర్ ఉందంటే ఉంది. అదేమిటో తెలుసా? 9వ వాక్యం చూడండి ఒకసారి. మన దేవుడు యెహోవా మందిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు మాట్లాడుతున్న మాట దేనికంట? మందిరము కోసం. అందుకే మొదటి వాక్యములో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను, నేను ఆనందించాను. నీకెందుకయ్యా సంతోషం? నీకెందుకయ్యా ఆనందం? ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దేవుని మందిరానికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే రోడ్డు మీద ఎవడో ఒకడు చూసి హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, వెక్కిరిస్తున్నారు. ప్రార్థన జరుగుతుంటే, మీటింగ్ జరుగుతుంటే అడ్డంగా వచ్చి మైక్ లాక్కుని ఎవరు 2 మాటలు మాట్లాడాడు. ఆహా, ఏం ప్రశ్నించావన్నా? నీలాంటి ధైర్యం ఉండాలి, నీలాంటి గట్స్ ఉండాలి, ఊరికొక నీలాంటోడు లేవాలి. ఏంట్రా లేచేది? నువ్వు లేవడం కాదు, నా యేసు లేస్తే, క్రైస్తవుడు లేస్తే, సంఘాలు లేస్తే భూమి పునాదులు కదులుతాయి, సముద్రాలు ఘోషిస్తాయి, కంపించిపోతుందండి ప్రపంచం అంతా. కకలా వికలమైపోద్ది, అల్లల్లాడిపోద్ది. యాడికి పోవాలో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలీదు. చెట్టు నెడకపోతావా? చెట్టు కూలిపోతావా? అంతస్తుల్లో పోతావా? మేడ గదులు కూలిపోతాయి. ఎవరితోనైనా పెట్టుకో, నిజ దేవునితో పెట్టుకోవద్దు. జాగ్రత్త, జాగ్రత్త. అందును బట్టి ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? ఎక్కడెక్కడికో పోతే క్షేమము రాదు, చెట్టు నేడకపోతే క్షేమము రాదు, ఏదో పెద్ద పెద్ద కట్టడంలోకి పోతే క్షేమము రాదు. మరి ఎక్కడ క్షేమం? దేవుని మందిరములో క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు దావీదు సంతోషిస్తున్నాడు. ఆహా, నా ప్రజలు మందిరానికి వెళ్తున్నారా? ఆహా, నా ప్రజలు చర్చికి వెళ్తున్నారా? ఆహా, నా ప్రజలు ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నారా? అయితే వారి జీవితాలకు క్షేమం, వారి కుటుంబాలకు క్షేమం, వారి ఆత్మీయ జీవితాలకు క్షేమం. అందును బట్టి ఆనందం, సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంచేత ఈ పూట నేను చెప్పే సువార్త నీ వ్యక్తిగత జీవితం పాడైపోకుండా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం పాడైపోకుండా ఉండాలంటే, నీ కుటుంబ జీవితం నాశనం అయిపోకుండా ఉండాలంటే రా, దేవుని మందిరములో నీకు క్షేమము దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, 10 నిమిషాలు నా వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. సంగమా, ఏమొచ్చిందో ఏమో, ఏం జరిగిందో ఏమో, మన ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల మగబిడ్డలందరినీ చంపాలి అని ఒకడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించడమే ఆలస్యం, సైన్యం వచ్చి ఊరి మీద పడింది. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళింది. కనిపించిన ప్రతి ఒక్కడిని లాక్కొచ్చి వీధుల్లో అడ్డంగా నరికేస్తున్నారు. భయపడి దాక్కుంటున్నారా, తలుపులు వేసి లోపల ఉంటున్నారా, తలుపులు బగ్గల కొట్టి మరి లోపలికి చొరబడిపోతున్నారు. బలవంతంగా లాక్కొని వీధిలోనికి తీసుకొచ్చి తల్లి చూస్తుండగా, తండ్రి చూస్తుండగా, జనము చూస్తుండగా రక్తం కళ్ళ చూస్తున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఎందరినో ఏడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోకేబేదు అని ఒక స్త్రీ తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక, ఎలా క్షేమంగా ఉంచాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఒకటే, ఆయన మందిరములో నువ్వు మోకరించి ప్రార్థిస్తే క్షేమం. ఆమె ఆశ్రయించింది రాజును కాదు, ఆమె ఆశ్రయించిన అధికారులు కాదు, ఆమె ఆశ్రయించింది ధనములు కాదు, ఆమె ఆశ్రయించింది గొప్ప గొప్ప వ్యక్తులను కాదు, ప్రభువుని ఆశ్రయించింది. ప్రభు జ్ఞానం ఇచ్చాడు. నీ బిడ్డను ఎలా కాపాడుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, నీ ఇంటిలో ఏడుపు రాకుండా ఉండాలంటే, నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే, నీ బిడ్డ సజీవుల లెక్కలో ఉండాలంటే ఏం చేయాలో జ్ఞానం ఇచ్చాడు. వెంటనే జమ్ము పెట్టెను తయారు చేసింది, దాంట్లో బిడ్డను క్షేమంగా ఉంచింది, తీసుకెళ్లి చెరువులో దింపింది, అక్కను దూరంగా ఉండి చూడమంది. రాజుగారి నగరంలో నుండి ఒక ఆమె బయటకు వచ్చింది, స్నానం చేయడానికి వచ్చిందంట. అదే సరస్సులో జమ్ము పెట్టెను విడిచిపెట్టారు. ఏమిట్రా ఈ పెట్టి అని దగ్గరికి వెళ్ళి తెరిచి చూస్తే దాంట్లో 2 సంవత్సరాల బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం తెలుసా, దేశ నలుమూలల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, ప్రతి ఇంటిలో ఎక్కడ కనిపించినా బిడ్డను ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ జమ్ము పెట్టిలో కనిపించిన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జమ్ము పెట్టే దేవుని మందిరం, జమ్ము పెట్టే ప్రాకారములో క్షేమముంటది. దేవునికి స్తోత్రం. మందిరములో క్షేమముంటది. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ కనిపించినా చంపుతారు, కానీ జమ్ము పెట్టిలో కనిపించిన వాడిని చంపలేదు, ఇంటికి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? బహు దుఃఖకరమైన ప్రాంతంలో కన్నీరు, ఏడుపు, బాధలు, రక్తం కళ్ళ చూస్తున్నటువంటి, గోల చేస్తున్న, కేకలు వేస్తున్న, వీధుల్లో పొర్లాడుతున్న, పరుగులెత్తుతున్న, దొర్లుతున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అంతఃపురములోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బిడ్డ ఎక్కడ క్షేమంగా ఉంటాడు తెలుసా? వీధుల్లో కాదు, అంతఃపురములో కొట్ట చప్పలు దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ మాట చెప్పనా, 91వ సంకీర్తన 1వ వాక్యం చదవండి. మహోన్నతిని చాటున, సర్వశక్తిని నీడన, దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలి? క్షేమంగా ఉండాలంటే చాటున ఉండాలి. ఈరోజు సంఘాలు ఎక్కడ ఉంటున్నాయి? క్రైస్తవులు ఎక్కడ ఉంటున్నారు? మనుషులు ఎక్కడ ఉంటున్నారు? చాటు నుండే ప్రయత్నం చేస్తున్నారా? లేదే. కనపరుచుకోవాలి, కనబడాలి, 10 మందిలో గొప్పగా ఉండాలి, 10 మందిలో పేరు రావాలి, 10 మందిలో ప్రఖ్యాత రావాలి, నేనే కనబడాలి.
నేనే కనబడాలని, నన్ను నేను కనపరుచుకోవాలని, ఈదులోకి వెళ్ళిపోవాలని, ఊరి మీద పడిపోవాలని, ఎక్కడ పడితే అక్కడ తిరగాలని, నాన్న చెప్పిన మాట అనకుండా, అన్నల మాట అనకుండా రోడ్డెక్కింది. ఎవరో దేనా వచ్చిందా రోడ్డు మీదకి, వచ్చిందా ఈదులోకి, తిరిగిందా వీధుల్లో, ప్రపంచాన్ని చూడాలంటే ఏం చేస్తావు చూసి నువ్వు. నానేం చెప్పాడు, చాటు నుండి బిడ్డ అన్నాడు. అన్నలేం చెప్పారు, చాటు నుండి బిడ్డ. సరే అదంతా వదిలే, వాక్యం ఏం చెప్తుంది, మహోన్నతిని చాటు నుండమంటుంది. చాటు నుండరా అంటే వీధుల్లో తిరుగుతానంటావు, చాటు నుండరా అంటే రోడ్ల మీద తిరుగుతానంటావు, చాటు నుండరా అంటే కుటుంబాన్ని వీధి పాలు చేస్తావు. అందుకే దీనా తన జీవితాన్ని నాశనం చేసుకుంది, దీనా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. ఆమె చేసిన ఒక్క చిన్న పొరపాటు ఏంటి, చాటు నుండకుండా రోడ్డు మీదకి రావడం. బిడా నమ్మడు, జాగ్రత్తగా వినండి. చాటు నుండకుండా రోడ్డు మీదకి వచ్చింది. తన జీవితం, తన కుటుంబం, తాను నివసించిన ప్రాంతం నాశనమై పాడైపోయిందండి. ఒక్క పొరపాటు ఎన్ని కుటుంబాలు, ఒక్క పొరపాటు ఎన్ని జీవితాలు. అందుకే ప్రభు ఏం చేశాడు తెలుసా, మోషే నువ్వు క్షేమంగా ఉండాలంటే చాటున ఉండాలయ్యా. కాబట్టి నువ్వు ఉండాల్సిన రోడ్ల మీద, వీధుల్లో కాదు, వెళ్ళి అంతఃపురములో చాటున. ఎన్ని రోజులు తెలుసా, 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 15 ఏళ్ళు వస్తే చాలు, పైగుండి ఇప్పేసి చొక్కా ఎగరేసి ప్యాంటు చిన్నదైపోతే, జుట్టు పొడిగైపోతే. 40 సంవత్సరాలు చాటునున్నాడు. క్రైస్తవులం కదండి మనం, వాక్యం ఎరిగిన వారం కదండి, ప్రభు ఎన్నో మాటలు నేర్పిస్తున్నాడు కదండి. మరి ఇన్ని వాక్యాలు వింటూ, ఈ వాక్యాన్ని చదువుతూ, ఈ విషయాలు తెలుసుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించకపోతే ఎలా, చాటునుండకపోతే ఎలా, లోకములో పాపములో పడిపోతే ఎలా. 40 సంవత్సరాల చాటునున్నాడు. అయిందా? లేదు, ఇంకా ఉంది. ఏమైందో? బయటకు వచ్చాడు. ఒక సైనికుడు ఇంకొకరిని చంపడం చూశాడు, కోపం వచ్చి వెళ్ళి ఆడిని చంపేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నానేటైపోతాను అనుకున్నాడు. పరిగెత్తి ఎక్కడికి వెళ్ళాడు, మిద్యానుకి వెళ్ళాడు. అక్కడ ఒక బావి కనబడితే బావి దగ్గర ఆగి కూర్చొని అలసట తీరుతూ, ఎవడైనా వస్తే బాగుండి, కాస్త నీళ్ళు ఇస్తే బాగుండు, కొన్ని నీళ్లు తాగి సేద తీరదాం అని అనుకుంటున్న టైంలోనే వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తి అన్నాడు, నాతో వస్తావా, నాతో ఉంటావా, నీకు క్షేమం ఉంటుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఓ మాట చదువుతారా, నిర్గమకాండము 2వ అధ్యాయం 21వ వాక్యం. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. He agreed to live with him. దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, చాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే సమ్మతించాడో ఇప్పుడు ఏమయ్యాడు, మిద్యాను దేశంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు మిద్యానులో చాటునున్నాడు. ఇంకొకడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, చాటునుండరా, దేవుని దగ్గర ఉండరా, మందిరంలో ఉండరా, నీడనుండరా, క్షేమంగా ఉండరా అంటే నేను ఉండను, నేను ఎరుకోకి వెళ్ళిపోతాను అని యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యలో ఏటయ్యాడు, దొంగల చేత తన్నిచ్చుకున్నాడు. నీకు ఎందుకు కర్మ, షార్ట్ ఉండమన్నాం కదా, నేను ఉండమన్నాం కదా, చర్చలో ఉండమన్నాం కదా, ఇక్కడ ఉంటే నిన్ను ఎవడేమంటాడు, నిన్నెవడు తిడతాడు, నిన్నెవడు కొడతాడు, నిన్నెవడు దోచుకుంటాడు. వెళ్ళిపోయా రోడ్డు మీదకి, తన్నిచ్చుకున్నావు. అవసరమా అంటాను నేను. మోషే అలా చేయలా. అంతఃపురంలో 40 సంవత్సరాలు చాలు ఇంకా అనుకున్నాడా? అనుకోలేదే.
మిద్యానులో మరలా 40 సంవత్సరాలు చాటునున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ సమయంలో గోషనులో గోల పెడుతున్న బ్యాచ్ ఉన్నారు. ఒకరు ఎక్కడ? గోషను ప్రాంతంలో ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. ప్రభువా మమ్మల్ని విడిపించయ్యా. ప్రభు ఏం చేశాడంటే, బిడ్డా నువ్వు ఇప్పుడు గోషను ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడైతే పుట్టావో, ఎక్కడైతే పెరిగావో, ఎక్కడైతే అన్నీ నేర్చుకున్నావో అక్కడికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న కొంతమందిని క్షేమముగా చూసుకోవాలి. రా. మోషేని పిలిచాడు. ఇప్పుడు మోషే బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? అరణ్యములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంతఃపురంలో 40, మిద్యానులో 40, అరణ్యంలో 40. ఒక అద్భుతమైన మాట చెప్పనా మీకు అందరికీ? అరణ్యంలో ఒక సంఘం ఉంది, తెలుసా మీకు? అరణ్యంలో ఒక సంఘం ఉంది, ఇశ్రాయేలు సంఘం. అరణ్యంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘ సేవకుడు మోషే. ఆ సంఘానికి అండి లోక సంబంధమైన కార్యకలాపాలు తెలియవండి, ఆ సంఘానికి ఆచారాలు తెలియవండి, ఆ సంఘానికి లోక పద్ధతులు తెలియవండి, ఆ సంఘానికి పాపం అంటే తెలియదండి, ఆ సంఘానికి లోకం అంటే తెలియదండి. ఆ సంఘానికి తెలిసిందల్లా ఒకటే, ఆకలేసిందా దేవుని వైపు చూడాలి, నీళ్ళు కావాలా దేవుని వైపు చూడాలి, సముద్రం అడ్డు వచ్చిందా దేవుని వైపు చూడాలి, ఫరో తరుముతున్నాడా దేవుని వైపు చూడాలి. ఆ సంఘానికి తెలిసింది ఒక్కటే, దేవుని వైపు చూడాలి. పూరెళ్ళు పొందుకోవాలి, మన్నా పొందుకోవాలి, సముద్రం 2 పాయలు చేయాలి, బండలోంచి నీళ్లు రప్పించాలి, మారాను మధురంగా మార్చాలి, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఆ సంఘానికి తెలిసింది ఒక్కటే. నేను చెప్పే సువార్త ఏంటంటే, ఆయన ప్రాకారములలో, ఆయన నగరులలో క్షేమముండునుగాక. ఆమేన్. అనగా దేవుని మందిరములో ఉంటే క్షేమం. ఇప్పుడు మందిరానికి, అంతఃపురానికి, మందిరానికి, మిద్యానికి, మందిరానికి, అరణ్యానికి ఏంటి సంబంధం? 40 సంవత్సరాలు అంతఃపురములో రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్ర. 40 సంవత్సరాలు మిద్యానులో దాచబడి ఉపదేశాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. 40 సంవత్సరాలు అరణ్యంలో దాచబడి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 40 సంవత్సరాల రక్షణ, 40 సంవత్సరాల ఉపదేశం, 40 సంవత్సరాలు పరిచర్య. దేవుని మందిరములో రక్షణ ఉంటుంది, దేవుని మందిరములో ఉపదేశం ఉంటుంది, దేవుని మందిరములో పరిచర్య ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అరణ్య మందిరమా కాదా? మిద్యాను మందిరమా కాదా? అంతఃపురం మందిరమా కాదా? అక్కడ రక్షణ దొరికింది, అక్కడ ఉపదేశం దొరికింది, అక్కడ పరిచర్య చేశాడు. ఇక్కడ 3 దొరుకుతాయి. దేవునికి స్తోత్ర. అంచేత ఈ పూట నేను చెప్పే సువార్త, రా. ఆయన నగరులలో, ఆయన ప్రాకారములో, దేవుని మందిరములో నువ్వు దాచబడితే, చాటునుంటే క్షేమంగా ఉంటావు. అట్టి క్షేమం నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.